Hello students, welcome to our channel Learning Physics. మనం ఫిజిక్స్ ఎంసెట్ ప్రీవియస్ బిట్స్ సాల్వ్ చేసుకుంటున్నాం కదండి ఈ ఏపీ సెట్ ప్రిపరేషన్ భాగంలో. సో ఆల్రెడీ మనం 2 చాప్టర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, అదే కైనమేటిక్స్, అలాగే లాస్ ఆఫ్ మోషన్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. అంటే 2020 ఇయర్లో షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో వచ్చిన అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ 2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు వీడియోలో 3rd చాప్టర్లోకి ఎంటర్ అయిపోదాం. సో నోట్స్లు తీసి రెడీగా ఉన్నారండి? ఓకే, స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో ఫస్ట్ది వర్క్ పవర్ ఎనర్జీ. సో ఇందులో ఫస్ట్ మనం వర్క్ గురించి తెలుసుకుందాం. నార్మల్గా కొంచెం మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకుని కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వేషన్లోకి వెళ్దామండి. సో వర్క్ పవర్ ఎనర్జీలో ఫస్ట్ ఏంటంటే వర్క్. మనం జనరల్గా వర్క్ చేసామంటే ఏం చెప్పుకుంటాం? నేను నడుస్తున్నాను, వర్క్ చేస్తున్నాను. నేను మాట్లాడుతున్నాను, వర్క్ చేశాను. సో నేను బట్టలు వేసుకుంటున్నాను, సో వర్క్ చేశాను. సో నేను తింటున్నాను, వర్క్ చేశాను. సో ఇవన్నింటినీ కూడా మనం జనరల్గా చూసినప్పుడు వాటిని అన్నింటినీ కూడా మనం వర్క్ అంటాం. కానీ ఫిజిక్స్ ప్రకారం అవన్నీ వర్క్స్ కాదండి. సో ఫిజిక్స్ ప్రకారం వర్క్ చేసాము అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది డిస్ప్లేస్ అయితే, అంటే ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మూవ్ అయితే అక్కడ వర్క్ జరిగిందంటాం. ఒకవేళ ఆ బాడీ అనేది మూవ్ అవ్వకపోతే మీరు ఎంత ఫోర్స్ అప్లై చేసినప్పటికీ అక్కడ వర్క్ ఏం జరగలేదంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ ఉంది. ఈ మార్కర్ మీద నేను ఏం చేస్తున్నానంటే ఇంకో ఫోర్స్ అప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమైందండి? మార్కర్ పైకి మూవ్ అయింది, అంటే దీంట్లో డిస్ప్లేస్ నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ వర్క్ అనేది జరిగింది. అర్థమైంది కదండి? సో వర్క్ అంటే అర్థమైంది కదా. సో వర్క్ అంటే ఏంటి? వెన్ ఏ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ. సో వర్క్ అంటే ఏం చెప్పచ్చు? వెన్ ఏ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ, అప్లైడ్ ఆన్ an object or body, then it displaced. Applied on a body, then it displaced. Then work is said to be done. Then work is said to be done. అంటే ఇప్పుడు వర్క్ని 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. అది ఫస్ట్ది పాజిటివ్ వర్క్. పాజిటివ్ వర్క్ అంటే ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ ఉంది. ఈ మార్కర్ మీద నేను ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాను. డిస్ప్లేస్మెంట్ కూడా అప్వర్డ్ డైరెక్షన్లో వచ్చింది. అంటే ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ సేమ్ డైరెక్షన్, బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ అయితే కనుక దాన్ని ఏ వర్క్ అంటామంటే పాజిటివ్ వర్క్ అంటాం. సెకండ్ వన్ ఏంటంటే నెగిటివ్ వర్క్. నెగిటివ్ వర్క్ అని ఎప్పుడు అంటామంటే ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. అప్పుడు అక్కడ జరిగిన వర్క్ ఏమంటామంటే నెగిటివ్ వర్క్ అంటాం. థర్డ్ వన్ వచ్చేసి జీరో వర్క్. జీరో వర్క్ అని ఎప్పుడు అంటామంటే డిస్ప్లేస్మెంట్ ఆర్ జీరో. డిస్ప్లేస్మెంట్ కానీ ఫోర్స్ కానీ జీరో అయితే అక్కడ వర్క్ అనేది ఏమవుతుందంటే జీరో అవుతుందండి. సో అర్థమైంది కదండి. ఇప్పుడు వర్క్కి ఫార్ములా డెరైవ్ చేద్దాం. మనం వర్క్కి ఫార్ములా డెరైవ్ చేద్దాం. సో వర్క్ అంటే ఏం చెప్పుకున్నాం అండి? ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ దెన్ ఇట్ డిస్ప్లేస్డ్. అంటే ఏదైనా ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తే దాంట్లో డిస్ప్లేస్మెంట్ వస్తే వర్క్ జరిగిందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ ఉంది. ఈ బాడీ మీద నేను ఏం చేస్తానంటే ఫోర్స్ అప్లై చేస్తున్నాను. అప్పుడు ఇది ఎస్ అనే డిస్ప్లేస్మెంట్ మూవ్ అయింది. సో ఇక్కడ జరిగిన వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తామంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఏంటండి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్. మరి వర్క్ అనేది ఒకే డైరెక్షన్లో అప్లై అవ్వాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ అనేది ఈ డైరెక్షన్లో ఇలా అప్లై అయింది. సో ఇది నార్మల్తో చేసే యాంగిల్ ఎంత అంటే తీటా. సో ఎఫ్ అనే ఫోర్స్ ఇలా యాక్ట్ అయింది. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేద్దాం. 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ అవుతుంది. ఇదేంటంటే ఎఫ్ కాస్ తీటా, ఇదేంటంటే ఎర్టికల్ కాంపోనెంట్ ఎఫ్ సైన్ తీటా. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంది. ఈ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి వర్క్ ఫార్ములాలో. అర్థమైందండి? యాక్చువల్గా వర్క్ అనే ఫోర్స్ అనేది సమ్ యాంగిల్ చేస్తూ బాడీ మీద యాక్ట్ అయింది. మరి డిస్ప్లేస్మెంట్ మాత్రం ఓన్లీ హారిజాంటల్ డైరెక్షన్లోనే వచ్చింది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ ఎంతంటే ఎఫ్ కాస్ తీటా ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఎఫ్ఎస్ కాస్ తీటా. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్
అంటే వర్క్కి ఎన్ని ఫార్ములాలు వచ్చాయండి? 2 ఫార్ములాలు వచ్చాయి. ఒకటేమో ఎఫ్ఎస్ కాస్ తీటా, రెండోది ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. అంటే వర్క్కి డెఫినేషన్ ఇంకోలాగా కూడా ఇవ్వచ్చు. ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్. అర్థమైంది కదండి. సో ఏం రాయొచ్చు అంటే ఇక్కడ ఎఫ్ కాస్ తీటాని ఎందుకు తీసుకున్నామంటే మనం ఎప్పుడూ కూడా డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ కాంపోనెంట్ ఏంటండి? ఎఫ్ కాస్ తీటా. కాబట్టి ఎఫ్ కాస్ తీటా ఇంటూ ఎఫ్ఎస్ కాస్ తీటా. ఎఫ్ఎస్ కాస్ తీటా అంటే ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. అంటే తెలుసు కదండి మనకి డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి? ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి కాస్ తీటా. ఇప్పుడు ఈ ఫామ్లో ఉంది ఇది ఎఫ్ఎస్ కాస్ తీటా అనేది. నేను ఈ ఫామ్లోకి మార్చి రాశాను ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. అంటే దీనికి డెఫినేషన్ ఏమి ఇవ్వచ్చు అంటే ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్. మరి వర్క్కి యూనిట్స్ ఏంటి? ఫోర్స్కి యూనిట్స్ ఏంటండి? న్యూటన్. అదే డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ ఏంటి? మీటర్. న్యూటన్ మీటర్. దీన్నే ఏమంటాడంటే జౌల్ అంటాడు. ఏమంటాడండి? జౌల్. అంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ ఈజ్ కాల్డ్ న్యూటన్ మీటర్ ఆర్ జౌల్. అలాగే సిజిఎస్ యూనిట్స్ అంటే ఫోర్స్కి యూనిట్స్ సిజిఎస్ యూనిట్స్ డైన్. అలాగే డిస్ప్లేస్మెంట్ సిజిఎస్ యూనిట్ డైన్ సెంటీమీటర్. ఈ డైన్ సెంటీమీటర్నే ఎర్గ్ అంటాడు. ఏమంటాడండి? ఎర్గ్. దీస్ ఆర్ ది సిజిఎస్ యూనిట్స్ ఆఫ్ వర్క్, దీస్ ఆర్ ది ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వర్క్. అర్థమైంది కదండి. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ. ఎనర్జీ అంటే మనకి తెలిసిందే కదండి. నెక్స్ట్ వచ్చేసి పవర్. పవర్ అంటే ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. అంటే వర్క్ బై టైంనే మనం ఏమంటామంటే పవర్ అంటాం. ఓకేనండి. అంటే యూనిట్స్ ఏమవుతాయి? వర్క్కి యూనిట్స్ ఏంటి? జౌల్. అలాగే టైంకి యూనిట్స్ ఏంటి? సెకండ్. జౌల్ పర్ సెకండ్ ఈజ్ ది యూనిట్ ఆఫ్ పవర్. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ. ఎనర్జీని మనకి మెకానికల్ ఎనర్జీ, అలాగే కైనెటిక్ ఎనర్జీ, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ. మనకి కైనెటిక్ ఎనర్జీ అంటే తెలుసు కదండి. ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై విచ్ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. దీనికి ఫార్ములా ఏంటి అంటే కైనెటిక్ ఎనర్జీకి K ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv². అలాగే పొటెన్షియల్ ఎనర్జీ. ద పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటండి? ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై విచ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్. అంటే దాని పొజిషన్ వల్ల దానికి వచ్చే ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. దాన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే mgh. మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ అంటే సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ మెకానికల్ ఎనర్జీ. ఓకేనండి. మరి ఎనర్జీకి యూనిట్స్ ఏమవుతాయి? వర్క్కి ఏమైతే యూనిట్స్ ఉన్నాయో అవే ఎనర్జీకి కూడా యూనిట్స్ అవుతాయి. ఎందుకంటే సమ్ టైమ్స్ ద వర్క్ ఈ స్టోర్డ్ యాజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేస్తుంటామని. అర్థమైంది. మామూలుగా అయితే క్యాలరీస్, కిలో క్యాలరీస్లో ఎనర్జీని మనం మెజర్ చేస్తామండి. ఓకేనా. సో ఇది ఇంట్రడక్షన్ పార్ట్ అండి. దీంట్లో మనం జనరల్గా యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఎఫ్ఎస్ కాస్ తీటా, వేర్ తీటా ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ ది ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్, ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్. అలాగే పవర్ ఈజ్ ఈక్వల్స్ ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్ అంటే W/T. యూనిట్స్ జౌల్ పర్ సెకండ్. ఓకేనా. కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv². పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgh, వేర్ m ఈజ్ ది మాస్ ఆఫ్ ది బాడీ, v ఈజ్ ది వెలాసిటీ ఆఫ్ ది బాడీ, g is the acceleration due to gravity, h is the height of the body from the ground. Okay nandi. So these are the formulas and synopsis in work, power and energy lesson. చాలా ఇంపార్టెంట్ ఓన్లీ మాత్రం మనం డిస్కస్ చేస్తాం, ఎందుకంటే టైం తక్కువ ఉంది కదండి, అందుకని. సో నెక్స్ట్ డైరెక్ట్గా మనం ప్రీవియస్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకేనండి. ఓకేనండి. ఫస్ట్ ప్రాబ్లం ఇది ఎప్పుడు ఇచ్చాడంటే 17 సెప్టెంబర్ 2020 షిఫ్ట్ 1లో ఇచ్చిన ప్రాబ్లం. వర్క్ డన్ కెన్ ఓన్లీ బీ పాజిటివ్, కెన్ ఓన్లీ బీ నెగిటివ్, ఏదర్ కెన్ బీ పాజిటివ్ ఆర్ నెగిటివ్, కెనాట్ బీ అసైన్డ్ సైన్ అన్నాడు. సో మనకి వర్క్ ఫార్ములా ఏంటండి? W ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ తీటా, అంతే కదండి. ఎఫ్ఎస్ కాస్ తీటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees అనుకుందాం. ఇఫ్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees, సో W ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? ఎఫ్ఎస్ కాస్ 0. కాస్ 0 వాల్యూ ఎంతండి? 1. కాబట్టి ఏమవుతుందంటే ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ 1. ఇది ఏమైందండి? పాజిటివ్. కాబట్టి ఇక్కడ వర్క్ అనేది ఏమొచ్చిందంటే పాజిటివ్. నెక్స్ట్ ఇఫ్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees, ఇఫ్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees, అప్పుడు W ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? ఎఫ్ఎస్ కాస్ 180. కాస్ 180 వాల్యూ ఎంత? -1. సో ఎఫ్ఎస్ ఇంటూ -1 అంటే ఏమొచ్చిందంటే మైనస్ ఎఫ్ఎస్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్. అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? కెన్ ఎయిదర్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్.
సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. when a body moves in a circular path, no work is done by the force since. అంటే ఒక బాడీ అనేది సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది అన్నాడు. మూవ్ అవుతున్నప్పుడు నెట్ వర్క్ డన్ అనేది ఏమంటున్నాడంటే 0 అంటున్నాడు. దానికి గల రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, ఏదైనా ఒక బాడీ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది అనుకుందాం. సో దాని మీద ఇప్పుడు బాడీ ఇక్కడ ఉంది అనుకుందాం. సో ఈ పాయింట్ దగ్గర బాడీ ఉంది అనుకుంటే అక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఎటువైపు యాక్ట్ చేస్తుందంటే సెంటర్ వైపు యాక్ట్ చేస్తుందండి, అంతే కదా. సో బాడీ ఎక్కడున్నా సరే సెంట్రిపెటల్ ఫోర్స్ ఎటువైపు యాక్ట్ చేస్తుందంటే సెంటర్ వైపు యాక్ట్ చేస్తుంది. సో ఇది ఫోర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇలా మూవ్ అవుతుంది అనుకుందాం, ఈ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది అనుకుందాం. అప్పుడు దాని యొక్క ఈ పాయింట్ దగ్గర దాని డైరెక్షన్ ఏమవుతుందంటే ట్యాంజెంట్ అవుతుంది, అంటే ఇది డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ అవుతుంది. సో సెంట్రిపెటల్ ఫోర్సు అండ్ డిస్ప్లేస్మెంట్ మధ్య యాంగిల్ ఎంత వచ్చిందంటే 90 degrees. సో వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఎఫ్ఎస్ కాస్ థీటా. సో దీని నుంచి ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ థీటా వాల్యూ ఎంత అండి 90 degrees. సో కాస్ 90 వాల్యూ ఎంత 0. సో ఎఫ్ఎస్ ఇంటూ 0 అంటే 0. సో వర్క్ డన్ ఏమైందంటే 0. అంటే రీజన్ ఏమవుతుందంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఆప్షన్ ఎక్కడ ఉందండి. సో force and displacement are perpendicular to each other. Option D is the correct one. We are going to next problem. Next problem only. A cyclist come to a skidding stop in 10 meters. అంటే displacement is equals to ఎంత ఇచ్చాడంటే 10 meters ఇచ్చాడు. Next, during this process the force on the cycle due to road is 200 newtons and is directly opposite to the motion. అంటే రోడ్డు మీద స్కిడ్ అయిపోతున్నాడు, అంటే సైక్లిస్ట్ రోడ్డు మీద ఇలా స్కిడ్ అయిపోతున్నాడు అంటే ఇలా స్కిడ్ అయిపోతున్నాడు. ఎదురుగా స్కిడ్ అయిపోతున్నాడు అంటే రోడ్డు ఏం చేస్తుందండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేస్తుంది. అంటే పర్సన్ ఏమో ఇలా స్కిడ్ అవుతున్నాడు, అంటే డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఏమో ఇదా ఉంది, బట్ ఈ రోడ్డు ఇతని పైన అప్లై చేసే ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉంది, ఆపోజిట్గా ఉంది, అంటే ఈ డైరెక్షన్లో ఉంది. అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే థీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees ఉంటుంది. సో అలాగే ఫోర్స్ ఎంత ఇచ్చాడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఇచ్చాడు 200 newtons. సో మనకి వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే ఎఫ్ఎస్ కాస్ థీటా. సో వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడండి 200, అలాగే డిస్ప్లేస్మెంట్ వాల్యూ 10 meters, కాస్ థీటా వాల్యూ ఎంత అండి 180 degrees. కాస్ 180 వాల్యూ ఎంత అండి -1. సో -1 అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 200 ఇంటూ 10 2000 ఇంటూ -1. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -2000 joules. ఆప్షన్ ఏదండి బి. అర్థమైంది కదండి. సో ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్, ఏవైనా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయంటే వాటి మధ్య యాంగిల్ 180 degrees. ఏవైనా రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయంటే వాటి మధ్య యాంగిల్ 0 degrees. ఏవైనా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే కనుక వాటి మధ్య యాంగిల్ 90 degrees. ఓకేనండి. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ పర్సన్ ఆఫ్ మాస్ m ఈజ్ ఈక్వల్స్ టు 90 kgs. అంటే పర్సన్ మాస్ 90 kg అంట. స్టాండింగ్ ఆన్ ఏ స్మూత్ హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ ఒక స్మూత్ హారిజాంటల్ ప్లేన్ మీద నిల్చున్నాడు. ఓకేనండి. సో ప్లేన్ ఆఫ్ ఐస్ థ్రోస్ ఏ బాడీ ఆఫ్ మాస్ 10 kg. అంటే ఇతను ఏం చేశాడంటే ఒక 10 kg మాస్ ఉన్న ఒక బాడీ ఒక ఐస్ని తీసుకున్నాడు. ఈ ఐస్ని ఏం చేశాడంటే ఇలా త్రో చేశాడు. ఓకేనండి, హారిజాంటల్లీ ఆన్ ది సేమ్ సర్ఫేస్. If the distance between the person and the body is 10 seconds is 10 meters. అంటే ఒక పర్సన్ ఐస్ని ఏం చేశాడంటే త్రో చేశాడు. ఆ త్రో చేసినప్పుడు అది 10 secondsలో ఎంత దూరం 10 secondsలో ఎంత డిస్టెన్స్ వెళ్ళిందంటే 10 meters డిస్టెన్స్ వెళ్ళిందండి. T ఈజ్ ఈక్వల్స్ టు 10 seconds. T ఈజ్ ఈక్వల్స్ టు 10 seconds టైంలో ఎంత డిస్టెన్స్ వెళ్ళిందండి 10 meters డిస్టెన్స్ అనేది వెళ్ళింది. సో దీని మాస్ ఎంత ఇచ్చాడంటే 10 kgs ఇచ్చాడు. పర్సన్ మాస్ ఎంత ఇచ్చాడంటే 90 kgs ఇచ్చాడు.
ఓకేనండి. సో ఇప్పుడు ఇది v అనే స్పీడ్తో ఇటు సైడ్ వెళ్తే దీన్ని ఇలా త్రో చేశాడు కాబట్టి తిను కొంచెం బ్యాక్ మూవ్ అవుతాడు. అది ఎంత స్పీడ్తో బ్యాక్ మూవ్ అవుతాడంటే v డాష్ అనే స్పీడ్తో మూవ్ అవుతాడు. ఓకేనండి. సో ఇప్పుడు తను ఏం కనుక్కోమంటున్నాడంటే దెన్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ పర్సన్ కనుక్కోమంటున్నాడు. సో మనకి ఫార్ములా ఇప్పుడు చూడండి, ఇది ఐస్ని త్రో చేసినప్పుడు 10 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఎంత టైంలో? ఇన్ 10 సెకండ్స్ టైంలో. అంటే వెలాసిటీ ఆఫ్ ఐస్ ఈజ్ v ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అండి. డిస్టెన్స్ అంతే 10 మీటర్స్ బై టైం ఎంత 10 సెకండ్స్. 10 క్యాన్సిల్ అయిపోతే 1. సో v ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే 1 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటమ్, సో లీనియర్ మూమెంటం కన్జర్వేషన్ అంటే ఇనీషియల్ మూమెంటం ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటం అవ్వాలి. ఇనీషియల్ మూమెంటం ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటం. సో ఇనీషియల్ మూమెంటం అంటే m1 u1 ప్లస్ m2 u2 రెండు కూడా ఫస్ట్ రెస్ట్లోనే ఉన్నాయండి. కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 0, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది మ్యాన్ 0, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది ఐస్ క్యూబ్ కూడా 0. అంటే ఏమవుతుందంటే 0 ప్లస్ 0 ఇనీషియల్ మూమెంటం. ఫైనల్ మూమెంటం అంటే మాస్ ఆఫ్ ది పర్సన్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ది పర్సన్ ప్లస్ మాస్ ఆఫ్ ది ఐస్ క్యూబ్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ది ఐస్ క్యూబ్. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ది పర్సన్ ఎంత అండి 90 kg. v డాష్ అంటే వెలాసిటీ ఆఫ్ ది పర్సన్ మనకి తెలియదు, ప్లస్ మాస్ ఆఫ్ ది ఐస్ క్యూబ్ ఎంత ఇచ్చాడు 10, వెలాసిటీ ఎంత వచ్చిందండి 1. ఓకేనా. సో ఇప్పుడు దీని నుంచి v డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది -10 ఈ పక్క వచ్చేస్తుంది, +10 ఈ పక్క వస్తే -10, -10/90 అంటే ఎంత అవుతుంది 0 0 క్యాన్సిల్ అయిపోతే -1/9 మీటర్ పర్ సెకండ్. అంటే వెలాసిటీ ఆఫ్ ది మ్యాన్ ఎంత వచ్చిందంటే -1/9. మైనస్ ఎందుకు వచ్చింది చూడండి, దీనికి ఇది రైట్ సైడ్ ఉంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పర్సన్ కావాలి. సో k ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి 12mv², ఎందుకంటే పర్సన్ కదండి. సో పర్సన్ మాస్ ఎంత 12 ఇంటూ పర్సన్ మాస్ 90 kg. v డాష్ అంటే -1/9 హోల్ స్క్వేర్. ఓకేనండి. సో ఇది ఇందులో 45 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే సో 45/9 ఇదంతా సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 0.55 జౌల్స్ వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది 0.55 జౌల్స్. ఓకేనండి, అర్థమైంది కదా. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఇఫ్ ఏ ఫోర్స్ F ఈజ్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ అండ్ ఇట్ మూవ్స్ విత్ ఏ వెలాసిటీ v, దెన్ ది పవర్ విల్ బీ. సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే dw/dt. మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు అంటే d/dt ఆఫ్ వర్క్ అంటే ఏంటండి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఏమన్నాడు ఈ ఫోర్స్ F ఈజ్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ అన్నాడు, అంటే అది వ్యారియింగ్ ఫోర్స్ అని చెప్పలేదు. కాబట్టి మనం ఆ ఫోర్స్ని ఎలా తీసుకుంటాం అంటే కాన్స్టెంట్ ఫోర్స్ కింద తీసుకుంటాం. సో ఫోర్స్ కాన్స్టెంట్ అయినప్పుడు దాన్ని డెరివేటివ్ చేయలేం కాబట్టి బయటకు వచ్చేస్తుంది. సో d/dt ఆఫ్ s. ds/dt అంటే మనకి ఏంటండి వెలాసిటీ. ద రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. సో F ఇంటూ v. సో పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ v. దిస్ ఈజ్ ఓకేనండి. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. వెన్ టూ బాడీస్ కొలైడ్ ఎలాస్టికల్లీ దెన్. సో మనకి కొలిజన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. అవి ఏంటి అంటే ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. సో ఎలాస్టిక్ కొలిజన్ అంటే బోత్
కైనెటిక్ ఎనర్జీ అండ్ మూమెంటమ్ ఆర్ కన్జర్వ్డ్. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఓన్లీ మూమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ కన్జర్వ్డ్. ఓకేనండి, అర్థమైంది కదండి. కొలిజన్స్ ఆర్ 2 types, ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటంటే బోత్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మూమెంటమ్ ఆర్ కన్సర్వ్డ్. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఓన్లీ మూమెంటమ్ ఈజ్ కన్సర్వ్డ్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ కన్సర్వ్డ్. సో వాడు మనకి ఇచ్చింది ఏంటి అంటే ఎలాస్టికల్లీ అన్నాడు, అంటే ఎలాస్టిక్ కొలిజన్ ఇచ్చాడు. సో ఎలాస్టిక్ కొలిజన్ అంటే కైనెటిక్ ఎనర్జీ అండ్ మూమెంటమ్ రెండు కూడా కన్సర్వ్ అవ్వాలి. అలా కన్సర్వ్ అయితేనే దాన్ని ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. ఓకేనండి. సో నెక్స్ట్ ఫర్దర్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఓకేనండి. సో నెక్స్ట్ మంత్లో మ్యాక్సిమం మనకి ఈ ఏపీ సెట్ ఉండొచ్చు కాబట్టి చెప్పిన మోడల్స్ అన్నీ కూడా థరోలీ ప్రాక్టీస్ చేయండి. సో మంచి ర్యాంక్ మీకు వస్తుంది. ఓకేనండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.